సెకండ్ అటెంప్ట్. అలా జస్ట్ లాగాలి. చూద్దాం మరి. ఇప్పటికైతే 2 బెలూన్ పోయినాయి. ఒక పాయింట్. లాస్ట్ బెలూన్. 30 సెకండ్స్ అయిపోతున్నాయి. ఒక్క దెబ్బకే ఓకే, ఓవరాల్ గా 5 టైమ్స్ మేనేజ్ చేశారు. 5 పాయింట్స్. కూర్చోండి మా. కల్పన గారు రెడీ కదా? పైకి వెళ్ళాలి బెలూన్, పక్కకి ఆ పక్కకి వెళ్ళకూడదు. ఓకే, అసలు క్యాండిల్ సైడ్ కి బెలూన్ వచ్చిందంటే అవుట్. అంటే రెడీ? 3, 2, 1 గో. ఓకే, 1 పాయింట్. గో. 2 పాయింట్స్. ఇంకా కిందకి దించండి. ఇది మైనస్. గో అండి. ఓకే, 3 గో. అయిపోయింది. 2 అటెంప్ట్స్ లో పాయింట్ తీసుకోవట్లా, సింగిల్ అటెంప్టే. టైం లేదు, ఫాస్ట్ గా. 2 అటెంప్ట్స్. లాస్ట్ 4. బెలూన్ ఎక్కడో ఉంది, మీరు అవన్నీ తర్వాత నేను కౌంట్ చేయట్లా. 5. లాస్ట్ అటెంప్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో తేజావతి గారు 5 పాయింట్స్, కల్పన గారు 5 పాయింట్స్ సాధించారు, అంటే హైయెస్ట్ పాయింట్స్ లో. ఓకే, పవని గారు రెడీ కదా? గో. ఇలా 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 రావద్దు, అక్కడే అన్నిసార్లు తీసుకోండి. ఒకసారి ఇది 3 టైమ్స్ అయింది కాబట్టి ఇది కౌంట్ చేయట్లా. టప్ ఒకసారి అయిపోవాలి. గో. 2 పాయింట్స్. సూపర్. ఇది 2 టైమ్స్. 2 పాయింట్స్. ఇది 2 టైమ్స్. 3 పాయింట్స్. 4. 7 పాయింట్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఆడుతున్న బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో హైయెస్ట్ పాయింట్స్ పావని గారు 7 పాయింట్లు సాధించారు. సో నెక్స్ట్ సౌమ్య గారు రెడీయా? బెలూన్ తీసుకోండి. రెడీ? 3, 2, 1 గో. అలా అన్నిసార్లు కొడితే ఆ పాయింట్ రాదు. ఇది పాయింట్ లేదు. ఒక్కసారి ఆగిపోవాలి. 1, 2, 4. అది అలా రావాలి. గో. 7. గుడ్. 7 పాయింట్స్. వాళ్ళు ఈరోజు మనం ఓషి వెంగిలో ఆడాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు సాధించారు. సో 7 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు సౌమ్య అండ్ పావని. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దేవకి గారు. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇదంతా మన జెమినీ కుటుంబం, మన ఫ్యామిలీ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? కూల్ గా చెప్పండి. నా పేరు దేవకి అండి. మేము 5 పిల్లలము. మా నాన్నగారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా చేసేవారు. నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో మా ఇంట్లో చిన్న దొంగతనం జరిగింది. చిన్న దొంగతనం అంటే ఇప్పుడు వాల్యూలో అయితే ఒక 1 crore అనుకోవచ్చు. మనీ పోయిందని కాదు, కానీ నాన్నగారు 3 ఆడపిల్లలు ఉన్నారని చాలా బెంగ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ తో తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆ దొంగతనం జరిగిన నెక్స్ట్ డే నైటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక 15 days హాస్పిటల్లోనే ఉన్నారు. డాక్టర్స్ ఏమో చెప్పలేము అంటా ఉన్నారు.